ఆ పరిస్థితి చూడండి. చలికి తట్టుకోలేక నేను స్వెటర్ మీద వేసుకోవాలి కదా, స్వెటర్ మర్చిపోయి చేసిన. మేడం గుర్తు చేసింది కానీ నేను పట్టించుకోవాలి, ఎందుకంటే బండిలోనే ఉంటుంది దిగను కాబట్టి బండి ఇంజిన్ కూడా చలి కాల్చుకుంటున్నా. సో మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్వెటర్ తెచ్చుకోండి. ప్లస్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ స్పెండ్ చేసేదానికి చాలా బాగుంటుంది. చలికాలంలో అయినా కానీ కింద లోపల హీటర్ వేసుకొని అందరూ వెచ్చగా కూర్చొని ఒక డిస్కషన్ లాగా చేసుకుంటారు. అలా మేము ప్రస్తుతానికి కాకుండా అంటే మేము ఉండే ఏరియాకి కొంచెం దగ్గరలోని ఎడారిలో అంటే ఈ మంచు కాలంలో కోవిడ్ వాళ్ళు మొత్తం బయట వెళ్ళిపోతారు కదా కైమాలు వేసుకునేదానికి, అంటే టెంట్ లాగా. అది చూడండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అలాగా కనిపించేదానికి మీకు కనిపించేటన్నీ అవేనమాట. ఇప్పుడు మేము కొత్తగా వేస్తున్నాం, మాకు ప్లేస్ దొరకలా. పొద్దుటాంచి 2-3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం ప్లేస్ కోసం. సో ఈరోజు అయితే మాకు ఒక ప్లేస్ దొరికింది. సో ఇప్పుడైతే మా ఎడారికి వచ్చేసానమాట. ఇప్పుడు 4:30 అవుతుంది టైము. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కాలంలో ఈ టైంలో మంచు కాలంలో 4:30-5:30కే పొద్దుగూకిపోతుంది. సో ఎండాకాలంలో లాగా కాదు, ఎండాకాలం 7కి అలాగా పొద్దుగూకిపోతుంది అనమాట. సో మీ కైమా కడిగితే ఇంకా వేయలేదు, కొత్తగా వేస్తున్నాం అనమాట. ఇప్పుడే జేసీపీ డోజర్ ఉంటుంది కదా, డోజర్ కోసం వచ్చేస్తాము. మాకు 3 రోజులు తిరుగుతానే మాకు ప్లేస్ దొరకలే, ఇక్కడ దొరికేసింది అనమాట. ఈ రోజుకి అతను దొరకొచ్చి క్రేన్ అది డోజర్ దొరకొచ్చి మనిషిని దొరకొచ్చి చూపిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా రెడీ అయిపోతుంది మా కైమా, ఓకేనా. మా బ్యాక్ సైడ్ అయితే కొంతమంది ఆల్రెడీ వేసేస్తున్నారు. నేను రోజు ఈ ప్లేస్లో పోతా ఉన్నా కాబట్టి వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళైతే నేను రోజు చూస్తూనే ఉంటాను. నేను డ్యూటీ పెట్టినప్పుడు 1 నెలకు ముందు 2 నెలలకు ముందే ఇక్కడ రెడీ చేస్తున్నారు. అప్పుడైతే మాకు సౌదీ అట్లా ఆ రూట్లో ఉండింది. ఇప్పుడైతే మాకు దగ్గరికి వచ్చేసింది అనమాట, దూరం అని చెప్పి లాంగు. అదిగాక మధ్యలో వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాలు పడినప్పుడు పిల్లలు అవి ఉంటారు కదా, భయపడుతున్నారు అనమాట. అందువల్ల కొంచెం దగ్గరగానే వేసుకున్నాం ఈసారి. సో చూడండి, పిల్లలు ఆడుకునేదానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట దగ్గరికి. ఎక్కడ అంటే మేము ఉండే ఏరియాకి జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. స్పీడ్గా వెళ్ళిపోయి స్పీడ్గా రావచ్చు, డ్రాప్ చేసేసి మళ్ళీ రావచ్చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకొక అతనన్న ఇద్దరం వచ్చేసాం ఇక్కడికి. మా మేడం కూడా వచ్చేసింది, వాళ్ళ మేడం మా మేడం వచ్చేసి చూసుకుంటున్నాం అనమాట. చూడండి మొత్తం ఇప్పుడు టైం చూడండి 4:30కే మబ్బులు కప్పేసాయి చూడండి, సూర్యుడు అసలే అవపడ. చూడండి కైమాలు అనమాట ఇవి. కోవిట్లో ఉన్న వాళ్ళకి అందరూ తెలిసే ఉంటుంది, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట కైమాలు అంటే ఏం లేదు, కింద గుడారాలాగా తీసుకొని ఒక 2-3 నెలలు ఇక్కడ స్టే చేస్తారు. పోయేవాళ్ళు ఇంటికి పోతారనమాట, లేదు అనేటువంటి ఇక్కడ స్టే చేస్తారనమాట రోజు వచ్చేసి. లేదు ఇక్కడ దగ్గర ప్రాంతాల్లో అయితే శుక్రవారం కానీ గురువారం నైట్ కానీ వచ్చేసి ఒక 3 డేస్ ఇక్కడ స్పెండ్ చేసేసి వెళ్ళిపోతారు. అదనమాట. ఇక్కడ చూడండి లైట్లు వేస్తున్నారు కదా, అవి మొత్తం వచ్చి మన చాందీ బండ్లు ఉంటాయి కదా, ఆ విధంగా రెడీ అవుతాయి సాయంత్రానికి. అది కూడా చూపిస్తాయి మీకు. ఆల్రెడీ అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఈ ఖాళీ ప్లేస్లో కూడా పడతాయి. సో ముందు వచ్చేసి మేము ఇక్కడ చూసుకున్నాం అనమాట. అక్కడ చూసేసి ఎట్లా వేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాని తర్వాత మేము నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ నైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. నేను చెప్పాను కదా ఇప్పుడే లైట్లు వెలుగుతాయని చాందీ బండ్లో. ఇక్కడ కొన్ని కైమా వెనక అప్పుడే రెడీ వేసేసాడు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ లైట్లు వేసేసారనమాట. ముందుగా లైట్లు ఆఫ్లో ఉన్నాయి, చూడండి లైట్లు వేసేసారు, పెళ్ళిలాగా కనిపిస్తాయి. ఇంకా దూరంగా ఇంకా నైట్ అయితే ఇంకా ఎక్సలెంట్గా కనపడతాయి, ఓకేనా. చలి అయితే మామూలుగా లేదు, టెంపరేచర్ కూడా పెరిగిపోతుంటుంది. స్వెటర్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. నాకైతే నేను 4 గంటలకి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అంతగా అనిపించుకున్నా, కానీ దగ్గరైనా కానీ అనిపిస్తుంది. ఇక్కడ ఎడారికి వచ్చినప్పుడు 100% ఇక్కడ కరెంట్ అయితే ఉండదు. మ్యాక్సిమం జనరేటర్లే ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మామూలుగా గొర్రెల కాడ ఈ వంటిల కాడ ఉంటారు కదా, వాళ్ళు కూడా 24 అవర్స్ కూడా ఉండాలనుకుంటే జనరేటర్లే ఉంటాయన్నమాట. జనరేటర్ లేకుండా ఉంటే ఛార్జింగ్లే ఉండవు, లైట్లు వెలగవు, ఏది ఉండదు, మబ్బులో ఉండాల్సిందే. సో అదొకటి ఇక్కడ మైనస్ అనమాట. వాటర్ అంటావా ఇంకా ట్యాంకులు దొరుకుతూ ఉంటారు. సో ఇక్కడ ట్యాంకులు అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇల్లు దగ్గరే కాబట్టి తెచ్చుకోవచ్చు, ఓకేనా. నేను చెప్పేది గొర్రెల కాడ ఉంటారు కదా కైమాలు, పెద్ద పర్మనెంట్ కైమాలు ఉంటాయి కదా, వాళ్ళ కాడ. ఆ పరిస్థితి చూడండి. చలికి తట్టుకోలేక నేను స్వెటర్ మీద వేసుకోవాలి కదా, స్వెటర్ మర్చిపోయి చేసిన. మేడం గుర్తు చేసింది కానీ నేను పట్టించుకోవాలి, ఎందుకంటే బండిలోనే ఉంటుంది దిగను కాబట్టి బండి ఇంజిన్ కూడా చలి కాల్చుకుంటున్నా. సో మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్వెటర్ తెచ్చుకోండి.
ఇప్పుడైతే కొంచెం సాధారణంగా ఉంటుంది. నైట్ 8, 7 అయింది అనుకో గడ్డగట్టిపోతుంది చేతులు కూడా. ఎక్కువగా అంటే మంచు పడకునే కానీ ఎక్కువగా గాలి తోలుతుంది. ఆ గాలికే ఎక్కువగా చల్లదనానికే మనిషి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట బాడీ. మనం ఉంటే బండ్లన్నా కూర్చోవాలి, లేకున్నామంటే కైమాలన్నా కూర్చోవాలి, బయట మంట వేసుకొని కూర్చోవాలా, లేకుంటే స్వెటర్లు వేసుకొని మరింత బూట్లు వేసుకొని ఇలా ఉండాలి. లేదా ఇన్ కేసు మనకు కోయట లేదన్నా పని చెప్పాను అనుకో బయట నడవలేమన్నమాట. నేను ఎందుకు బయట తిరగకుండా లోపలికి వచ్చేసానంటే చలి ఎక్కువగా ఉందనిపింది అన్నమాట. ఇంకా మనం ఏం చేయలేము. ఆమె చూసుకుంటుంది, ఏరే అన్న వచ్చినాడు, ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి నేను వచ్చేసి బండ్లో కూర్చున్నాను చలి తట్టుకోలేక. ఆయన స్వెటర్లు షూ అన్నీ వేసుకున్నాడు, నేనైతే ఏం వేసుకోవాలి కాబట్టి చేసిన చలి తట్టుకోలేక. చూడండి బ్యాక్ సైడ్ అయ్యో లైట్లు వెళ్తా ఆ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఇదిగో ఇప్పుడు నేను ఇంతవరకు ఒక 10 నిమిషాలకు ముందు కూడా లేవు లైట్లు. ఇప్పుడు చూడండి ఇంకా నైట్ అయితే ఇంకా కలర్ఫుల్గా రెడీ అవుతాయి. చూడండి మీరు చూసింటే ఓకే, చూడని వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నా, ఓకేనా. ఇదనమాట. దీని పక్కన అయితే మా కైమా పడిపోతుంది. ఇన్కేస్ ఇంకొచ్చే శుక్రవారం రెడీ అవుతుంది, ఇక్కడ స్టే చేస్తారు. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి కానీ వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ స్పెండ్ చేసేదానికి కానీ చాయ్ గవ్వ తాగేదానికి కానీ ఏమన్నా ఫ్రెండ్షిప్తో పార్టీలు పెట్టుకోవడానికి కానీ ఎక్కువగా ఉపయోగిస్తారనమాట ఈ కైమాలు. పర్మనెంట్గా ఉండేటి గొర్రెలు ఒక పక్క, ఒంటెలు ఒక పక్క ఇవి అలాగే ఉంటాయి. అవి ఎప్పటికీ మారవన్నమాట. ఎండాకాలం చలికాలం అలాగే ఉంటాయి. సో ఇవి టెంపరీగా 3 నెలలు మాత్రం వేస్తారనమాట. నవంబర్ నుంచి మార్చి లోపల వేస్తారు, ఇంకెక్కడా ఉండవు అనమాట ఈ కైమాలు. ఇక్కడ ఎంజాయ్ చేసేదానికి మాత్రం అన్ని సేఫ్టీస్ పెట్టుకుంటారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏముంటాయంటే వీళ్ళు తాగడానికి రెడీ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే 3 నెలలు ఇక్కడ స్టే చేయాలి కాబట్టి, అంటే రోజు రాకుండా 1 వీక్ ఒకసారి వస్తారు. ఆ వచ్చినప్పుడల్లా అక్కడ మొత్తం ఏం కావాలో అన్నీ సర్వం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటి నుంచి అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 అవుతుంది అనమాట. 5కే పొద్దుగోకిపోయింది. పొద్దుగోకిన తర్వాత లైట్ చూడండి అప్పుడే లైట్లు వేసేస్తారు. పైన ఆకాశం కూడా నిర్మలంగా ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని పడుతున్నాయి. ఇవి కొన్ని రెడీ అయినవి అన్నమాట. ముందుగానే ఇదే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి లైట్లు జిగ్ 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 వెళ్తున్నాయి ఇదనమాట. ఇక్కడ ప్లస్ పాయింట్స్ మైనస్ ఎలా ఉంటాయంటే, ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ స్పెండ్ చేసేదానికి చాలా బాగుంటుంది. చలికాలంలో అయినా కానీ కింద లోపల హీటర్ వేసుకొని అందరూ వెచ్చ కూర్చొని ఒక డిస్కషన్ లాగా చేసుకుంటారు. అలాగే ఫుడ్ పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇక్కడ వెకేషన్లు ఇలా ఉంటాయి కదా, అలా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీటింగ్స్ కానీ ఇలాగా పిల్లలు ఆడుకునేదానికి కానీ ఇక్కడ ఇతర విషయాలు మాట్లాడుకొని గేమ్స్ ఆడుకోవడానికి కూడా అన్నిటికీ వసతిగా ఉంటుంది. ఎక్కువగా కైమా ప్రిఫర్ చేస్తారు అనమాట కువైట్ వాళ్ళు. సో ఇంకొకటి వచ్చేసి మైనస్ వచ్చేసి చలి. ఎక్కువ మైనస్ వచ్చి చలి. ఈ చలికి ఎందుకు రా ఈ కర్మ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు వచ్చినారా ఇంత డబ్బు పెట్టుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చి మంచులో ఎందుకు ఈ కర్మ అనిపిస్తుంది. సో వీళ్ళకి అది ఒక నేచర్ అనమాట. అదొక అలవాటుగా మారిపోయింది. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వచ్చింది కదా, మనకు కూడా వాళ్ళకి సంప్రదాయం అనుకుంటారు అనమాట, ఓకేనా. ఇక మగవాళ్ళది కైమా ఉంటారు కదా, లేడీస్కి ఒక పక్క మగవాళ్ళది ఒక పక్క ఉంటుంది. లేదు ఒక ఫ్యామిలీకి అయితే సింగిల్ ఫ్యామిలీ అయితే అందరూ కలిసే ఉంటారు. ఆ ఫ్యామిలీలో మగవాళ్ళు అయితే ఆడుకోవడానికి కానీ చాయ్ గవ్వ ఎక్కువ తాగుతూ ఉంటారు అనమాట. ఒక బెంగాల్ అతను లేకపోతే మన అతను ఎవరినో ఒక పని మనిషిని పెట్టేసుకుని అది ఓన్లీ చాయ్ కాంచేదానికి మాత్రమే ఒక మనిషి ఉంటాడు అనమాట, శాలరీ ఇచ్చేసి. అలా టెంపరీగానే తెచ్చుకుంటారు, లేదంటే పర్మనెంట్ ఒక మనిషినే తెచ్చుకొని అక్కడ అతన్ని చూసుకుంటూ ఉంటారు అనమాట. ఈ 3 నెలలు మొత్తం దుమ్ముగా ఎక్కడైనా కానీ కైమా అదే ఎడారి మొత్తం కలకలాడిపోతుంటుంది లైట్లతో ఈ 3 నెలలు. దాని తర్వాత ఇసుక గాలి. ఎండాకాలం ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. టెంపరేచరు కువైట్లో ఎట్లా భయంకరంగా ఉంటుందో అలా ఉంటుంది. కరిగిపోతాయి అన్నమాట లైట్లు, అలాగా ఉంటుంది. సో చలి ఎట్లా పెడుతుంది, ఎండ అలాగే కాస్తుంది. ఇక్కడ తక్కువ ఏంటంటే వర్షం ఒకటే పడితే ఒక 3 రోజుల 4 రోజులు. ఒకప్పుడు పడిందంట 2021లో, ఇప్పుడు పడింది డైలీ ఒక 10 డేస్ పడింది అనమాట. సో ఎంత వాన పడినా కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇసుక పడిన చినుకులన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి దొలటం కానీ పొలటం కానీ అలాంటివి ఏమి ఉండవు మన ఇండియాలో మాదిర. నేను ఇదే విధంగా ఇంకోసారి వచ్చినప్పుడు మా కైమా అయితే ఎలా రెడీ అయిందో మేమే వస్తాం, ఖచ్చితంగా మేమే రావాలి, మేమే చేయాలి, ఇంకెవరు రారు. అందరం ఎక్కువగా మీట్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ పని చేసినప్పుడు కూడా వీడియో పెడతా. రెడీ అయిన తర్వాత నైట్ లైట్లు ఎలా ఉంటాయో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి, కొంచెం సగం పనులు చేస్తున్నారు కాబట్టి
అన్నీ పూర్తయిన వీడియో ఇప్పుడు కూడా ఒక వీడియో తీసి పెడతా, అప్పుడు చూడండి ఎలాగ ఉంటుందో, లైట్లు ఎలాగ ఉంటాయో. సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఇక్కడ గేమ్స్ ఉంటాయి కదా, బైక్ రైడింగ్లు అలాంటివి కూడా ఉంటాయి. పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఎక్కువ కైమాలు వేసాను అనుకో ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి పెట్టుకుంటారు. అదొక పండగలాగా ఉంటుంది, శుక్రవారం అయినా గురువారం రాత్రికైనా. ఓకేనా, అది కూడా ఒక వీడియో పెడతా. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.